హై గైస్, వెల్కమ్ టు రివ్యూస్. నాకు తెలిసి సాలార్ మూవీ జనాలు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందో లేదో అని కొంచెం డౌట్ గానే ఉంది. నాకైతే కాన్ఫిడెన్స్ అయితే లేదు. సో ఎందుకంటే ఇక్కడ ఒక 6 పాయింట్స్ మనం డిస్కషన్ చేసుకుందాము. సో మొదటిగా వచ్చేసి ఫస్ట్ పాయింట్, ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్ తగ్గించడానికి ముందే స్టోరీ అనేది రివీల్ చేశాడు మన ప్రశాంత్ నీల్ గారు. ఇది ఒక ఫ్రెండ్షిప్ సంబంధించిన స్టోరీ అని చెప్పేసి రివీల్ చేశారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి కలర్ గ్రేడింగ్ అండ్ మేకింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఎలివేషన్స్ సేమ్ కేజీఎఫ్ లాగానే కొడుతున్నాయి. సో అది కొంచెం ఒక విధంగా చెప్పాలంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ ఐఫిష్ లాగా ఉంటుంది. బట్ నార్మల్ ఆడియన్స్ కి సేమ్ కేజీఎఫ్ లాగానే ఉంది అని ఒక బోర్ ఫీల్ వచ్చేస్తుంటది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు గమనిస్తే యూవి క్రియేషన్స్ వాళ్ళు మనకి ఆల్రెడీ ఇట్లనే అప్డేట్స్ ఇచ్చారు మూవీస్ కి, అంటే ఈ టైం కి వస్తుంది, ఈ డేట్ లో వస్తుంది అని చెప్పేసి. బట్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి. సో అలాగే సేమ్ ఇప్పుడు హొంబాలి ఫిలిమ్స్ వాళ్ళు సేమ్ నిన్న 17th ఈవినింగ్ రావాల్సిన సెకండ్ ట్రైలర్ అంటే 18th మార్నింగ్ 10:40 అన్నారు. దాని తర్వాత 18th 1 PM అని చెప్పి అన్నారు. దాని తర్వాత లాస్ట్ కి 3:25 కి అలా రిలీజ్ చేశారు. సో దీని ప్రకారంగా చూసుకుంటే కొంచెం బ్యాడ్ టైం అనేది నడుస్తున్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ప్రభాస్ గారు ఆల్రెడీ ప్రీవియస్ ప్రాజెక్ట్ కూడా ఇట్లనే పోస్ట్ పోన్ అయిపోయాయి, ఈ ప్రాజెక్ట్ కూడా ఇట్లనే పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. సో ఇది కొంచెం నేను బ్యాడ్ టైం లాగా ఫీల్ అయిపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రాజమౌళి గారితో సినిమా చేస్తే నెక్స్ట్ 2-3 మూవీస్ మనకి అంతగా హిట్ కాకుండా ఉంటాయి, అన్ని యావరేజ్ గా ఉంటాయి, లేదంటే ఫ్లాప్ ఆర్ డిజాస్టర్ అవుతాయి అని చెప్పేసి మనకు ఒక సెంటిమెంట్ నడుస్తుంది. అది కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాధేశ్యామ్ అండ్ సాహో అండ్ ఆదిపురుషు అనుకున్నంత రేంజ్ లో రాలేకపోయాయి. ఇది గైస్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనకి ప్రశాంత్ నీల్ గారు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా ఇప్పటి వరకు చేయలేదు. అంటే ఆయన చేసిన ప్రతి ఒక్క మూవీ ఉగ్రం చేశాడు, అది కూడా 0 ఎక్స్పెక్టేషన్స్ చేశాడు, అది హిట్ అయింది. అండ్ KGF 1 అండ్ KGF 2 కూడా ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే చేశారు, హిట్ అయిపోయాయి అవి రెండు సిరీస్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి నేను ఎప్పుడు కొంచెం ఒక స్ట్రైట్ ఫార్ములా ఫాలో అయిపోతుంటాను. ఎప్పుడైతే మనకు ట్రైలర్ లో కంటెంట్ తక్కువ చూపించి యాక్షన్ పార్ట్స్ అనేవి ఎక్కువ చూపిస్తారు, అలాంటి సినిమాలు నాకు తెలిసి చాలా అంటే చాలా 80% ఆఫ్ ద మూవీస్ ఫెయిల్యూర్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకుంటే రీసెంట్ టైమ్ లో లైగర్ అనేది యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, మీరు గమనించండి, కంటెంట్ తక్కువ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకి స్పై మూవీ మీకు డైలాగ్స్ అండ్ కంటెంట్ తక్కువ ఉంటుంది, ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ చూపిస్తారు. సో అవి రెండు నేను ఎక్స్పెక్ట్ చేశాను, నేను ఎక్స్పెక్ట్ చేసే విధంగానే జరిగింది. సో ఆ రకంగా చూస్తే సాలార్ సెకండ్ ట్రైలర్ లో కూడా మీకు ప్రభాస్ గారి డైలాగ్స్ గానీ అండ్ వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వచ్చే డైలాగ్స్ కానీ లేకపోతే ఏదైనా చెప్పే సీన్స్ గానీ పెద్దగా అంత కనెక్టింగ్ అంత అనిపించవు, ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఎలివేషన్స్ మాత్రమే చూపిస్తారు అందులో. సో అవి చూపించినంత మాత్రాన నార్మల్ ఆడియన్స్ కి నచ్చుతాయని నేనైతే అనుకోవట్లేదు. సో ఈ అన్ని పాయింట్స్ చూస్తే నాకు ఎక్కడో కొంచెం డౌట్ అనే ఫీలింగ్ కలుగుతుంది. సో ఏమైతే చూద్దాం, మేబీ హిట్ అవ్వచ్చు, మేబీ యావరేజ్ అవ్వచ్చు, కానీ ఏదేమైనా మాత్రం కలెక్షన్స్ మాత్రం సాలిడ్ గా వస్తాయని కాన్ఫిడెన్స్ మాత్రం నాకు చాలా బాగుంది. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ లో కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.